రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలి. వినుకొండ మండలం వినుకొండ మార్కెట్ యార్డులో మండల స్థాయి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అనుబంధ శాఖలు, వెలుగు సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ శాఖలతో మండలం లెవెల్ కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగుకు ముఖ్య అతిథులుగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి, మండల వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, వెలుగు ఏపీఎం రామాంజనేయులు, ప్రకృతి వ్యవసాయ జిల్లా శిక్షకుడు సైదయ్య హాజరు కావడం జరిగింది. అమలకుమారి మాట్లాడుతూ, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతి ఒక్క రైతు తనకున్న మొత్తం భూమిని ప్రకృతి వ్యవసాయం కింద నమోదు చేసుకోవాలని, అంతేకాకుండా తనకున్న మొత్తం పొలంలో PMDS నవధాన్య విధానాన్ని అమలు చేయాలని, ఈ విధానం వలన భూమి సారవంతం కావడమే కాకుండా వేసవి కాలంలో వారి కుటుంబ అవసరాలకు కావలసిన ఆకుకూరలు, కూరగాయలు లభిస్తాయని, పశువులకు మేతగా ఉపయోగపడుతుందని, తరువాత ప్రధాన పంటలో చీడపీడల నివారణ జరుగుతుందని తెలియచేయడం జరిగింది. జిల్లా శిక్షకుడు సైదయ్య మాట్లాడుతూ, ప్రతి ఒక్క కుటుంబం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకోవాలని, ప్రతి సోమవారం మండల ఆఫీస్ దగ్గర ప్రకృతి ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దాని ద్వారా వారు హాస్పిటల్కు వెచ్చించే ఖర్చు తగ్గుతుందని చెప్పడం. ఈ కార్యక్రమానికి మండల సిసిలు కృష్ణ, నాగసుబ్బారావు, ప్రసాదు, రమణ, బేబీరాణి, డివిజన్ మాస్టర్ ట్రైనర్ తిరుపతిరావు, ప్రకాశరావు, భాస్కర్రావు, లక్ష్మీదుర్గ, హనుమంతరావు, లక్ష్మణనాయకు, నాగరాజు, కోటేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ శివలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొనడం జరిగింది. 2 లైన్లో క్యారెట్ 2 మిరప మొక్కల తర్వాత క్యారెట్, 2 మిరప మొక్కల తర్వాత క్యారెట్, అలా తర్వాత 2 లైన్లో బంతి. ముఖ్యంగా ఒకటే కాన్సెప్ట్, 2 లైన్ల కాన్సెప్ట్, 2 మొక్కల తర్వాత ఒక పంట, 2 లైన్లు మొత్తం అదే పంట, తర్వాత 2 లైన్లు ఉల్లి, 2 లైన్లు క్యారెట్, 2 లైన్లు కొత్తిమీర, 2 లైన్లు ముల్లంగి, 2 లైన్లు బీట్రూట్. దీన్నే మళ్ళా మార్చి అదే రిపీటెడ్గా అనమాట. ఫస్ట్ 2 లైన్స్లో ఉల్లి, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, బంతి, ఇట్లా 5-6 పంటలు. అలాగే చుట్టూ బార్డర్ క్రాప్ జొన్న, సజ్జ ఇలా వేసుకోవటం వల్ల మనం ఏం గమనించామంటే, ఇది దుంపజాతి ఇంత లావున వచ్చినాయి. ముల్లంగి, రెడ్ ముల్లంగి ఈపూర్లో పద్మావతి గారని బ్రహ్మాండంగా చేశారండి. ఆయన ప్రకృతి వ్యవసాయంలో ఇలాగే అంతర పంటలు వేశారు. ముల్లంగి ఇంత లావున ఎంత పెద్దగా వచ్చేసింది. 2కి ఇక్కడ ఎవరే ఎంత లావునుంది ఉల్లి, ఎంత లావున. నిన్న కోటేశ్వరమ్మ గారి ఫీల్డ్లో కూడా చూసాము, స్టాల్లో పెట్టారు, ఎంత లావున వచ్చినాయి ఉల్లి కూడా. అంటే వాటి ఆదాయం వస్తుంది, మిరప ఆదాయం వస్తుంది. అంతర పంటల వల్ల చీడపీడలన్నీ పారిపోతాయి. ఆ వాసనకి, కొత్తిమీర వాసనకి, ఉల్లి వాసనకి, ముల్లంగి వాసనకి రావాల్సినవన్నీ కూడా దూరంగా పారిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మిరపలో అంతర పంటలు వేసుకోండి, ప్రత్తిలో అంతర పంటలు వేసుకోండి, వరిలో గట్ల వెంబడే మొక్కలు పెట్టుకోండి. ATM ఏ గ్రేడ్ మోడల్లో, ATM అంటే ఎనీ టైం మనీ, నిరంతరం ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పంటలు అవి. ఆకుకూరలు అన్ని రకాలు, అంటే దుంప జాతి దగ్గర నుంచి ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటూ మధ్యలో కూరగాయలు టమాటా, బెండ, మిరప, మరి చుట్టూ తీగజాతి మొక్కలకు వచ్చేసరికి మరి సోర, బీర, కాకర, పొట్ల ఇవన్నీ కూడా. మరి అక్కడక్కడ పండ్లు, ముఖ్యంగా పెద్ద చెట్లు కూడా కరివేపాకు, మునగ, అరటి, బొప్పాయి, దానిమ్మ ఇలాంటివి అట్లా అన్ని పెట్టుకున్నారనుకోండి, ఒక కుటుంబానికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ మనమే పండించుకోవటమే కాకుండా మనం ప్రతి సోమవారం కూడా మండల HQ మనం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ స్టాల్స్ ద్వారా మనం పండించిన ఆహారపు ఉత్పత్తులు కూడా అమ్ముకోవచ్చు. అలాగే మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇలా చేసిన రైతులకి సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. PGS సర్టిఫికేషన్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటారు. ఆ సర్టిఫికేషన్ ఇస్తే మరి ఇది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు
ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ప్రపంచ మార్కెట్తో పోటీపడి మనం అత్యంత అధిక ధరలకు కూడా అమ్ముకునే అవకాశం ఉంది, అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. మరి అందరూ ఆనందంగా మరి ఆకర్షణీయమైన పంటలు పండించి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.